19న కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం. బీఆర్ఎస్ శాసనసభ పక్షం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ వర్గ భేటీ. సాగునీటి హక్కుల పరిరక్షణ చేపట్టాల్సిన ఉద్యమాలపై నిర్ణయాలు, పార్టీ అంతర్గత సమస్యలపైన చర్చ. 19వ తారీఖు నాడు బీఆర్ఎస్ భవన్లో కీలక సమావేశం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతోని తెలంగాణ భవన్లో కేసీఆర్ ఒక సమావేశం నిర్వహిస్తున్నాడంట. ఎందుకంటే 19వ తారీఖున అంటే ఆల్మోస్ట్ ఎన్నికలు అయిపోతాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎంతమంది గెలిచినారు ఏంది అని చెప్పేసి ఎట్లున్నది పార్టీ ఊళ్ళలో ఎట్లున్నది, మనం ఇంకేం చేయాలి అనేది ఒక అంచనాకు తీసుకొస్తారు. సో మళ్ళీ కేసీఆర్ ఒకసారి అయితే బయటికి వెళ్తున్నాడు. కేసీఆర్ను చూసే అవకాశం మనకు కూడా వస్తుంది. నీటి హక్కుల పరిరక్షణపై ఇక పోరుబాటే. 2 ఏళ్లుగా కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి. రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న భాజపా, బారాస అధినేత కేసీఆర్ ధ్వజం. ప్రజా ఉద్యమకార కార్యాచరణ నిర్మాణంపై 19న సమీక్ష. తెలంగాణ భవన్లో బారాస ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం. రాష్ట్ర నీటి హక్కుల పరిరక్షణపై బారాస ప్రజా పోరాటానికి సన్నద్ధమవుతుంది. గోదావరి, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కొల్లగొడుతున్నారు. అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మరోపక్క రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలకు భాజపా గండి కొడుతున్నది అని బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా పోరాటం, ఉద్యమం తప్పదని బారాస భావిస్తుంది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు లోతుగా చర్చిస్తాం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర జల హక్కుల సాధన ఉద్యమం నిర్మాణంపై చర్చించేందుకు కేసీఆర్ అధ్యక్షతన 19న 2 గంటల నుంచి తెలంగాణ భవన్లో ఎల్పీ పార్టీ కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారంట. నీళ్ళ మీద కొట్లాడదాం, మనకు నీటి హక్కుల మీద కొట్లాడదాం. ఆంధ్రులు మలకపోతుంటే తెలంగాణలో వంతబాడుతున్నారు. కాబట్టి మనం నిజమైన ఉద్యమకారులు మళ్ళీ తెలంగాణ ఏ ఆంక్షల కోసం అయితే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి అయితే తెలంగాణ సిద్ధించిందో మళ్ళీ నీళ్లను మనం మళ్ళా పోరాడి తెచ్చుకుందామని చెప్పేసి కేసీఆర్ అంటున్నటువంటి మాట. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.